మరణం యాక్సెప్ట్ చేయడానికి పెయిన్ఫుల్గా ఉన్న ప్రతి మనిషి జీవితంలో చివరి ఘట్టం ఇదే. ఎలా బతికినా, ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా చివరికి మరణానికి ఎవ్వరూ అతీతులు కారు. భూమి మీదకొచ్చిన ప్రతి జీవి ఏదో ఒకరోజు ఈ భూమిని విడిచి వెళ్ళక తప్పదు. అయితే మనిషి దేనికైనా భయపడతాడంటే అది మృత్యువు, దాని చుట్టూ తిరిగే ఆలోచనలకే. మనలో చాలామంది ఇప్పటికే పర్సనల్ లాస్ని ఫేస్ చేసి ఉండొచ్చు. మనకి చాలా దగ్గరి వ్యక్తులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. మనం ఆ బాధను దిగమింగుకుని బతకాల్సిందే. అయితే మరణం తర్వాత ఆత్మకసలేం జరుగుతుంది అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం గరుడ పురాణంలో స్పష్టంగా ఉంది. అంతేకాదు, మరణం తర్వాత జీవి ప్రయాణం ఎలా ఉంటుంది? మనిషి నరకానికి వెళతాడా లేక స్వర్గానికి వెళతాడా? అసలు నరకం ఎలా ఉంటుంది? నరకంలో ఎలాంటి శిక్షలు విధిస్తారు? వంటి అంశాలతో పాటు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన ఎన్నో ముఖ్యమైన విషయాలను నేను మీకు చెబుతాను. ఒళ్ళు గగ్గురు పుడిచే విధంగా ఉండే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఈ కంటెంట్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా మృత్యు వచ్చే ముందు మనిషికి కొన్ని సంకేతాలు అందుతాయి. మరణానికి ముందొచ్చే రోగంతో అవయవాలు పడిపోతాయి, శరీరంలో ఓపిక నశించిపోతుంది, చైతన్యం, జ్ఞాపక శక్తి మెల్లిగా తగ్గిపోతాయి. దూరంగా యమభటులు కనిపిస్తూ ఉంటారు. కొన్ని క్షణాలకే వారు శరీరం పక్కన నిలబడతారు. శరీరంలోని ప్రాణం ఎక్కడ దాక్కునుందో యమభటులకు తెలుసు. ఆ భాగంలో గాలం వేసి శరీరం నుంచి ఆత్మను బయటకు లాగుతారు. కానీ శరీరం నుంచి బయటకొచ్చేందుకు ఆత్మ ఒప్పుకోదు. రానంటూ గింజుకుంటుంది. ఈ తాపత్రయం మధ్యలో శరీరానికి చాలా బాధ కలుగుతుంది. చివరికి యమభటుల బలానికి ఆత్మ ఒక్కసారిగా శరీరం నుంచి బయటకొచ్చేస్తుంది. ఊపిరాగిపోతుంది. అయితే జీవితంలో తప్పులు చేయని వారికి, సుఖదుఖాలకు అతీతంగా బతికిన వారికి ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. ఇతరులకు హాని కలిగించిన వారు, ఎప్పుడు అబద్ధాలే మాట్లాడుతూ చాలా పాపాలు చేసిన వారు మాత్రం మృత్యువు సమయంలో చాలా బాధను అనుభవిస్తారు. వీరిని యమభటులు లాఠీలతో కొట్టుకుంటూ తీసుకువెళతారు. ఆ సమయంలో ఆత్మ తన బిడ్డలు, తల్లిదండ్రుల వైపు చూస్తుంది. కాపాడండి, కాపాడండి అని అరుస్తుంది. కానీ ఎవ్వరికీ వినిపించదు. నోటి నుంచి మాట రాదు. అయితే జీవుడు శరీరం నుంచి బయటకొచ్చిన 13వ రోజు మాత్రమే యమపురి ప్రయాణం మొదలవుతుంది. ఊపిరున్నంత వరకు చేసిన పాపాలు, పుణ్యాల బట్టి జీవికి మరో శరీరాన్నిచ్చి యమభటులు తమతో పాటు తీసుకెళ్తారు. భూలోకం నుంచి యమలోకానికి 86,000 యోజనాల దూరం ఉంటుంది. జీవి రోజుకు కేవలం 247 యోజనాల అర్ధకోసు దూరం మాత్రమే ప్రయాణిస్తాడు. ఇలా యమలోకానికి వెళ్లేందుకు 348 రోజుల సమయం పడుతుంది. ఈ యాత్ర అందరికీ ఒకే విధంగా ఉండదు. జీవితం మొత్తం పాపాలే చేసిన వారికి భూలోకం టు యమలోకం యాత్ర అతి కష్టంగా ఉంటుంది. మృతి చెందిన 13వ రోజున యమభటులు తమ పాశాలను జీవుడికి కట్టి ఈడ్చుకెళ్తారు. మార్గమధ్యలో సూదిగుచ్చుకున్న, రాళ్లతో చర్మం చీలిపోయినా యమభటులు పట్టించుకోరు. జీవి ఆర్తనాదాలు వినిపిస్తున్నా ప్రయాణాన్ని ఆపరు. ఘోరమైన పాపాలు చేసిన వారిని మార్గమధ్యలో తోడేళ్లు కూడా తింటూ ఉంటాయి. ఆ బాధంతటినీ ఆ జీవి అనుభవిస్తాడు. ఎంత నొప్పి కలిగినా స్పృహ కోల్పోడు. ఇక భూలోకానికి యమలోకానికి మధ్యలో 16 నగరాలుంటాయి. ఒక్కో నగరం నుంచి మరో నగరానికి వెళ్లే సమయంలో జీవి కొన్ని చోట్ల ఆగి భూమి మీద బంధువులు పెట్టే మాసికాల్లోని పిండాన్ని తిని బయలుదేరతాడు. ఈ నగరాల పేర్లు యామ్య, సౌరిపురి, నాగేంద్ర భవన, గంధర్వపుర, శైలాగమ, క్రౌంచ, క్రూరపుర, విచిత్ర భవన, బహ్వపద, దుఃఖద, నానాక్రందపుర, సుతప్త భవన, రౌద్ర, పయవర్షణ, సీతాఢ్య, బహుభీతి. ఈ నగరాల్లో కష్టాలనేవి ఒకదానికి మించి మరొకటుంటాయి. ఉదాహరణకు నాగేంద్ర నగరంలో జీవుణ్ణి యమభటులు కత్తితో పొడుస్తూ ఉంటారు. గంధర్వ నగరం వచ్చేసరికి కాళ్ల కింద ముళ్ళు, రాళ్లు గుచ్చుకుంటూ ఉంటాయి. సూర్యకిరణాలు సూదుల్లా గుచ్చుకుంటాయి. ఇక క్రూరపురిలో యమభటులు తాళ్లతో జీవిని బలంగా కొడుతూ ఉంటారు. బహుభీతి అనే నగరానికి వచ్చేసరికి చేసిన పాపాలన్నీ గుర్తొచ్చి జీవుడు తనని తాను తిట్టుకుంటాడు. మొత్తానికి 16 నగరాలు దాటి వెళ్లేసరికి జీవితంలో తప్పులు చేసి ఉండకూడదని ప్రాణి ఇంకా బాధపడుతూ ఉంటుంది. అయితే నలుగురికి మంచి చేసి సుఖదుఖాలకు అతీతంగా బతికి జీవితం మొత్తం పుణ్యాలు చేసిన జీవికి భూలోకం నుంచి యమలోక మార్గం చాలా సులభంగా పువ్వుల బాటలో నడిచినట్టు ఉంటుందట. 16 పురములు దాటిన తర్వాత జీవి యమపురికి చేరుకుంటాడు. యమపురికి వెళ్లిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. మన పురాణాల ప్రకారం యమపురిని వజ్రాలతో నిర్మించారు. యమధర్మరాజు ఆజ్ఞ లేనిదే యమపురి లోపలికి బయటకు ఎవ్వరూ వెళ్లలేరు. ఈ ఒక్క నగరమే 1000 యోజనాలు ఉంటుంది.
ఇందులో 500 యోజనాలు యమధర్మరాజు భవనం మాత్రమే ఉంటుంది. ఇది బంగారపు కాంతితో తళతళా మెరిసిపోతూ ఉంటుంది. ఇక పాపాలు అధికంగా చేసిన వారికి యముడు మహాభయానకాకృతిలో దర్శనమిస్తాడు. వారందరికీ ఆయనే స్వయంగా శిక్షలు విధిస్తాడు. ఈ శిక్షల గురించి ఇంకొద్దిసేపట్లో మాట్లాడుకుందాం. ఇక జీవితంలో ఎంతో పుణ్యం చేసుకున్న వారికి మాత్రం యమధర్మరాజు చాలా సౌమ్యంగా చిరునవ్వుతో దర్శనమిస్తాడు. వారు చేసిన పుణ్యాల గురించి తెలుసుకుని వారిని కీర్తించి స్వర్గానికి పంపిస్తాడు. వారిని తీసుకువెళ్లేందుకు దేవదూతలు స్వయంగా యమలోకానికి వస్తారు. అట్టహాసంగా వేడుకలు నిర్వహిస్తూ సంబంధిత జీవుణ్ణి దేవదూతలు స్వర్గలోకానికి తీసుకువెళతారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ మనిషి జీవితం అంటారు. అందుకే ఎంతో పుణ్యం చేసుకున్న వారు తప్ప సామాన్యంగా మనిషి మరణించిన తర్వాత నరకానికి లేదా స్వర్గానికి వెళ్లి వచ్చిన వెంటనే మళ్లీ మనిషిగా పుట్టరు. నరకంలో తీవ్ర శిక్షలు ఎదుర్కొన్న వారు భూలోకానికి వచ్చి ముందు మొక్కగానో చెట్టుగానో పుడతారు. ఆ తర్వాత జంతువులుగా పుడతారు. ఇలా వివిధ ప్రాణుల ఆకారాలు పొందిన తర్వాత చివరికి మానవ జీవితంలోకి వస్తారు. అదే స్వర్గానికి వెళ్లిన జీవుడు పుణ్యం ఖర్చయ్యేంత వరకు అక్కడే ఉండి ఆ తర్వాత భూలోకానికి వచ్చి మళ్లీ మనిషిగా పుడతాడు. ఈ సైకిల్ ఇలా కొనసాగుతుంది. జన్మించిన వారికి మరణం తప్పదు. స్వర్గానికి వెళ్లి వచ్చిన జీవుడు ఈసారి పాపాలు చేస్తే నరకానికి వెళ్ళక తప్పదు. ఇప్పుడు నరకంలో విధించే వివిధ శిక్షల గురించి గరుడ పురాణంలో పేర్కొన్న వివరాలను నేను మీకు చెబుతాను. యమలోకానికి సంబంధించి చాలా నరకాలుంటాయి. ఒక్కో నరకానికి ఒక్కో పేరు ఉంటుంది. గరుడ పురాణంలో ప్రముఖంగా 4-5 నరకాలను వివరించారు. నరకంలోకి ప్రవేశించే ముందు ప్రతి ఆత్మకు ఒక శరీరం ఇస్తారు. తప్తకుంభ అనే నరకంలో ఎటు చూసినా పెద్ద పెద్ద బాండీలు ఉంటాయి. లోపల నూనె ఉంటుంది. కింద పెద్ద పెద్ద పొయ్యిలు ద్వారా అగ్ని వెలుగుతూ ఉంటుంది. బ్రహ్మహత్య, అబద్ధాలు చెప్పే రాజులు, గురుపత్ని లేదా సోదరి గమనం చేసిన వారిని ఈ బాండీల్లో పడేస్తారు. కింద నుంచి మంటల వల్ల నుంచోలేక బాధపడుతూ ఉంటే పక్కన నుంచి యమభటులు పదునైన కత్తులతో పొడుస్తూ ఉంటారు. గద్దలు మొదలైన పక్షులొచ్చి జీవుడి మాంసాన్ని పీక్కుని తింటూ ఉంటాయి. అసిపత్ర వనము అనే నరకం 1000 యోజనాలుంటుంది. ఇక్కడి నేల అగ్నిజ్వాలలను చింబుతుంది. 14 సూర్యులు ఇక్కడ నిత్యం సంచరిస్తూ వాతావరణాన్ని అత్యంత వేడిగా ఉంచుతారు. నేల మీద కాలు పెట్టిన మరుక్షణం పాపుల హాహాకారాలతో ఈ నరకం మారుమోగిపోతూ ఉంటుంది. శరీరం మొత్తం మంటలంటుకుంటాయి. అవి ఎప్పటికీ ఆగవు. అపవిత్రంగా ఉండేవారు, ఎప్పుడూ కోపంతో దూషణలు చేసేవారు ఈ అసిపత్ర వనం అనే నరకానికి వెళతారు. అప్రతిష్టము అనే మరో నరకంలో జీవుణ్ణి పెద్ద చక్రానికి కట్టిపడేస్తారు. ఈ చక్రం తిరగడం మొదలైనప్పుడు పైనుంచి పెద్ద పెద్ద బల్లాలు పడి గుచ్చుకుంటాయి. అలా ఏర్పడిన అన్ని రంధ్రాల నుంచి రక్తం కారుతూనే ఉంటుంది. అన్ని నరకాల్లోనూ ప్రధానమైనది రౌరవ అని పిలిచే నరకం. అబద్ధాలు చెప్పి అబద్ధ సాక్ష్యాలతో ప్రజలను హింసించిన వారికి ఈ నరకంలో శిక్ష పడుతుంది. ఇది 2000 యోజనముల్లో ఉంటుంది. శరీరాన్ని మంటల్లో పడేసి తీస్తూ ఉంటారు. అందులో పడిన వారు వేడిని తట్టుకోలేక 1000 యోజనాల దూరం పరిగెడతారు. అక్కడి నుంచి మహారౌరవ నరకంలో ఆత్మను యమభటులు తోసేస్తారు. ఈ నరకం 5000 యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. నేల ఒక రాగిరేకులా ఉంటుంది. కింద అగ్ని ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. యమభటులు పాపుల కాళ్ళు చేతులను గట్టిగా కట్టేసి నేలపై పడేస్తారు. జీవులు దొర్లుకుంటూ వెళుతుండగా కాకులు, కొంగలు, తోడేళ్లు మొదలైనవి శరీరాన్ని పీక్కుని తింటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో నరకాలు ఒళ్ళు గగ్గురు పుడిచే విధంగా శిక్షలు ఉన్నాయి. మద్యం సేవించే వారికి సూకర నరకం, మాంసం విక్రయించే వారికి పూయావహ నరకం, ఇంటికి నిప్పంటించే వారికి రోధ నరకం, అందరినీ బాధ పెట్టేవారికి కృమిభక్ష నరకం, మృగాలను చంపిన వారికి అగ్నిజ్వాల నరకం, దీక్ష తీసుకుని నియమాలను పాటించని వారికి సందంస నరకం మొదలైనవి గరుడ పురాణంలో చెప్పిన ఇంకొన్ని నరకాలు. వీటికి మించి ఇంకా చాలా నరకాలున్నాయి. అయితే ఏ నరకానికి వెళ్ళినా అగ్నిలో కాల్చడం, నూనెలో వేయించడం, పిండి పిండి చేయడం వంటివి కామన్. అయితే ఇదంతా యముణ్ణి చూసి ఆయన శిక్ష విధిస్తే జరుగుతుంది. కానీ భూలోకంలో మొదలైన జీవుని యాత్ర యమపురికి వెళ్లకముందే ఆగిపోతే ఈ ప్రశ్నకు సమాధానం వైతరణి నది. యముడి ముందుకు వెళ్లకుండా ప్రయాణం ఆగిపోతే హమ్మయ్య అనుకోవడానికి ఉండదు. ఇందాక చెప్పినట్టు నరకాలు వాటి శిక్షలను ఎదుర్కొనే వారి కన్నా ఇంకా ఎక్కువ పాపాలు చేసిన వారి ప్రయాణం ఈ వైతరణి నదితో హఠాత్తుగా ఆగిపోతుంది. జీవితం మొత్తం పాపాలే చేసిన వారికి ఈ నది చీము నెత్తురు సమూహంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ నది నిమిషానికి ఒక రూపం దాల్చి పాపుల గుండెల్లో మరింత భయాన్ని సృష్టిస్తుంది. నది మొత్తం సలసలా కాగుతున్నట్టు కనిపిస్తుంది. జీవులను కాటేసేందుకు సిద్ధంగా ఉండే ఎన్నో విషపూరిత కీటకాలు, జంతువులతో వైతరణి నది నిండి ఉంటుంది. ప్రళయ సమయంలో కనిపించే భారీ ఉష్ణోగ్రతలను ఇక్కడి జీవుడు అనుభవిస్తాడు. శరీరం నిప్పులు కుంపటిలో పడిపోయినట్టు అనిపిస్తుంది.
గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రులు, గురువులను అవమానించిన వారు, నిద్రలో ఉన్న వారిని హత్య చేసిన వారు, పుణ్యాత్ముణ్ణి హతమార్చిన వారు, దానమిస్తానని చెప్పి బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలిపించి చివరికి ఏమీ ఇవ్వకుండా పంపించేసేవారు, ఇతరుల భార్యలను లోబరుచుకునేవారు, మాంసాన్ని తినే బ్రాహ్మణులు వైతరణి నదిని దాటి వెళ్లలేక చివరికి ఆ నదిలో పడిపోతారు. చేసిన పాపాలను కడిగేసుకున్న తర్వాత వారిని తీసుకెళ్లేందుకు పడవస్తుంది. ఇతరులు మాత్రం చీము నెత్తురుతో సలసలా మరుగుతున్నట్టు కనిపిస్తున్న వైతరణి నదిలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మనిషికి మరణం అంటే చచ్చేంత భయం. ఇక ఇవన్నీ విన్న తర్వాత ఆ భయం మరింత పెరుగుతుంది. ఆ నరకాలు, ఆ శిక్షల గురించి వింటుంటే జీవితంలో అస్సలు చావకూడదనిపిస్తుంది. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు. ఈ మధ్యలో మనం ఏం చేశాము, ఎలా బతికామన్నదే ముఖ్యం. మరణం తర్వాత నిజంగా ఏం జరుగుతుందో మనకెవ్వరూ చెప్పలేరు. సైన్స్ ప్రకారం మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీ. కానీ పుట్టుక, చావు గురించి వేల సంవత్సరాల క్రితమే గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. ఈ గరుడ పురాణం పేరు వినగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. కానీ నా వరకు మనిషిని భయపెట్టేందుకు ఈ గరుడ పురాణాన్ని విష్ణువు గరుత్మంతుడికి చెప్పలేదు. భూలోకంలో ఏ మార్గంలో నడవాలో, ఎలా బతకాలో చెప్పేదే ఈ గరుడ పురాణం. ఒకవేళ మనిషి అదుపు తప్పితే హెచ్చరించేందుకు ఉన్న ఒక సాధనం ఇది. అందుకే గరుడ పురాణంలో చెప్పిన నరకాలు, వాటి శిక్షల గురించి ఆలోచించే బదులు నలుగురితో కలిసుంటూ నలుగురికి మంచి చేస్తూ ఎప్పుడూ మంచే కోరుకుని ఎవరికీ హాని కలిగించకుండా మనం జీవించాలి. ఈ విధంగా జీవిస్తే మరణం మాట తర్వాతి సంగతి. ఇప్పుడు బతికుండగానే మన జీవితానికి ఒక అర్థం లభిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. గరుడ పురాణంలోని కొన్ని చాప్టర్స్ లో వివరించిన విషయాలను చెప్తూ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ కంటెంట్ మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. కంటెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.